నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రమాదాల బారి నుండి ఒక్కరిని కాపాడిన జీవితం తృప్తినిస్తుంది రోడ్డు రహదారి భద్రత మన అందరి బాధ్యతగా గుర్తించాలన్న మంత్రి పొన్నం సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆర్పీల డిమాండ్ పద్మ అవార్డుల విషయంలో తెలంగాణలో ముదురుతున్న వివాదం కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు ఏడాది కూడా గడవక ముందే గగ్గోలు పెడుతున్నారన్న కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ పై ప్లకార్డులు ప్రదర్శిస్తూ వాకథాన్ లో విద్యార్థులు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రహదారి భద్రత మన అందరి బాధ్యతని రోజువారీగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిని ఒక్కరినైనా కాపాడితే మన జీవితంలో తృప్తిని ఇచ్చేదిగా భావిస్తామన్నారు ఇది రవాణా శాఖ ముఖ్యమైన కార్యక్రమం అన్నారు కేంద్ర మంత్రి గడ్కరీ రోడ్డు భద్రత వారోత్సవాలకు ప్రాధాన్యత పెంచి రోడ్డు భద్రత మహోత్సవాలు చేశారు తెలిపారు సుమారు 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేసిన రవాణా శాఖ అధికారులను మంత్రి అభినందించారు ఆంధ్ర రాష్ట్రంలోని ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆర్పీ మహిళలు నిరసన వ్యక్తం చేశారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపిత గాంధీ ఆశయాలు కనుగుణంగా మహిళలను ఎదగనివ్వాల్సిన ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు ఈ సందర్భంగా ఆర్పీలకు మిగతా ఉద్యోగుల మాదిరిగా ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా వేతనాలను వారి సొంత అకౌంట్లను వేయాలని కోరారు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు ప్రధానమైన డిమాండ్ మమ్మల్ని 3 సంవత్సరాల తర్వాత తొలగించాలి అని చెప్పి వైసీపీ హయాంలో 2019లో మాకు సర్క్యులర్ జారీ చేశారు ఆ సర్క్యులర్ ని వచ్చిన దగ్గర నుంచి మేము పోరాడుతున్నాం ఏ ప్రభుత్వం అయితే సర్క్యులర్ జారీ చేసిందో ఆ ప్రభుత్వం ఆ సర్క్యులర్ ని అమలు చెయ్యను అని చెప్పి స్పష్టం చేసింది కానీ మన జీవీఎంసీలో తెలుగుదేశం గెలిచిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్క్యులర్ ని మళ్ళీ అమలు చేయడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు దీని వల్ల మేమంతా 1060 మందిని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి మేము చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే మీరు ఎలక్షన్స్ లో ఆ 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు మా ఈ వ్యక్తిగత అకౌంట్ లో వేతనాలు ఇస్తాము అని హామీ ఇచ్చారు బకాయిలు లేకుండా ప్రతి నెల మొదటి వారంలో వేతనాలు చెల్లిస్తామన్నారు వేతనాలు పెంచుతాము అని చెప్పారు పని భారం తగ్గిస్తాము అని చెప్పారు ఇప్పుడు ఆ మాటలన్నింటినీ అమలు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకేంటి ఈ బాధ అని అడుగుతున్నాం మేము ప్రభుత్వానికి పనిచేసే ఉద్యోగులం మేము పార్టీలకు పనిచేసే ఉద్యోగులం కాదు మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి అందరి ఉద్యోగులకి ఎలాగైతే ఉద్యోగ భద్రత ఉందో మాకు అలాగే ఉద్యోగ భద్రత ఇవ్వండి ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ తర్వాత ఏఎన్ఎంలు కాంట్రాక్ట్స్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ మున్సిపల్ వర్కర్స్ వీళ్ళందరికీ ఉద్యోగ భద్రత ఉంది మా ఆర్పీలతో ఎందుకు ఇంత చెలగాటం ఆడుతున్నారు మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు మీరు పెట్టే వర్క్ ప్రెషర్ వల్ల పద్మ అవార్డుల విషయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ కుమార్ కౌంటర్ ఇస్తూ గద్దర్ ను అభిమానిస్తాం కానీ ఆయన భావజాలాన్ని మాత్రమే వ్యతిరేకిస్తామని అన్నారు దీనికి కాంగ్రెస్ శ్రేణులు బండి సంజయ్ వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసి కొన్ని చోట్ల ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని కరీంనగర్ 40వ డివిజన్లో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి డివిజన్ ఇన్ఛార్జ్ సుధాకర్ పటేల్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యకర్తలు కలిసి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది
ఇబ్బంది ఇస్తాను, అది అటైపోయింది, టిక్ 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 అని అది మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు. ఎవరో టిక్ టిక్ పట్టింది, మీ ఇంట్లో గడలలో టిక్ టిక్ పడే తప్ప రైతుల ఖాతాలలో రైతుల ఫోన్లు ఎక్కడ కూడా డబ్బులు వల్లే, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయలే. అందుకే రైతులు కూడా అందరూ కూడా మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. అనేకమైన అంశాల పట్ల తెలంగాణ ప్రజలు మీపై విమర్శిస్తూ ఉన్నారు, మీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరికి ఇండియాలే, మీరు 14 ఏళ్ళ కాలం దాటింది, ఒక్కరికి కూడా ఇండియాలే. అలాగే సొంత భూమి ఉన్న వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఎవరికి ఇవ్వలే. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. ఇప్పటికిప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మా కరీంనగర్ జిల్లాలోనే అనేక హాస్పిటల్స్లలో కూడా 1300 కోట్ల రూపాయలు పెండింగ్ పడేట. ప్రతి హాస్పిటల్కి ఒక 200 కోట్ల రూపాయలు ఒక్కొక్క హాస్పిటల్ చెల్లించేది ఉంది. ఆరోగ్యశ్రీ పథకం అటైపోయింది. ఆరోగ్యశ్రీ పథకం పోతే ఈ పేద ప్రజలు కూడా, డబ్బు లేని పేద ప్రజలు హాస్పిటల్కి వచ్చారు, అక్కడ బోర్డు చూసి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ పథకం నిలుపుదల చేసినావు, ఆ బకాయిలు కూడా చెల్లించలేవు. అది రేవంత్ రెడ్డి గారి తప్పు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. వెంటనే కూడా తెలంగాణ వ్యాప్తంగా హాస్పిటల్స్లకి మీ బకాయిలు చెల్లించి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి మీ పేద ప్రజల తరఫున మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేరు. రైతులతో పాటు రియల్ ఎస్టేట్ కూడా జామ్ ఉన్నది, రియల్ ఎస్టేట్ కుంటుపడింది. తెలంగాణకు రెవెన్యూ లేదు, ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోయింది, కుంటుపడింది. చేతులు ఎత్తేసారు, అప్పుల కుప్ప వేసినాం. ఏం జరిగినైతే కేసీఆర్ గారు అయితే ఎంత వేల కోట్ల అప్పు తెచ్చిర్రు, దానికి రెట్టింపు అప్పు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉన్నది కనుక తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిపోయింది. టూరిజం అసలే లేదు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది, ఏపీ డెవలప్ అవుతుంది. వాళ్ళు చక్కగా మోడీ గారితో ఉండి నిధులు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటారు. మన రాష్ట్రం డెవలప్ లేదు. ఇక్కడికి వచ్చే పరిశ్రమలన్నీ కూడా, కంపెనీలన్నీ కూడా అటు ఏపీకి తరలిపోతున్నాయి, కర్ణాటకకు తరలిపోతున్నాయి. అది మీ చేతగాని తలం వల్ల ఇదంతా జరుగుతుంది. మీరు కేంద్రంతో సైక్యత ఉండి, మీరు కూడా ఇక్కడ నాయకులతో సైక్యత ఉండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే అది తెలంగాణ ప్రజలకు బాగుంటుంది. తెలంగాణ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు, తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా చేయాల్సి పోయి మా నాయకుడు దిష్టిబొమ్మలు పెడతాం, మా నాయకుడిని విమర్శిస్తాం. మా నాయకుడు ఏం తప్పు చేయలే, మా నాయకుడు ఉన్నట్టు మాట్లాడిండు, బరాబర్ మాట్లాడిండు, చిత్తశుద్ధితో మాట్లాడిండు, నిజం మాట్లాడిండు. మా నాయకుడు ఎక్కడ అబద్ధం మాట్లాడే, ఉన్నట్టు మాట్లాడిండు. కావాలంటే బహిరంగ చర్చకు రండి, మేము బహిరంగ చర్చకు వస్తాం. మీరు ఎవరు వస్తారు రండి, మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, మేము వస్తాం అని చెప్పి ఈరోజు మా నాయకుడికి మీరు చేసిన మగిలి పనికి మేము ఈరోజు పాలతో శుద్ధి చేసుకొని మా నాయకుడిని పాలతో కడుక్కొని మచ్చలేని నాయకుడిని మేము తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో కూడా ఈరోజు పాలాభిషేకంతో సంజయాన్ని చిత్రపటాన్ని పాలాభిషేకం చేస్తూ మా నాయకుడిని మేము గౌరవించుకుంటున్నాం. ఇలాంటి చెత్తగాళ్ళు ఇష్టమవుతారంటే మాత్రాన మా నాయకు ఏం కాదు అని చెప్పి సదరంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమని చెప్పి సదరం తెలుపుకుంటూ అందరికి కూడా నమస్కారం తెలుస్తూ భారత్ మాతాకి జై శ్రీరామ్. బండి సంజయ్ నాయకత్వం, జై శ్రీరామ్. కాంగ్రెస్ పార్టీని అనే ముందు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ చేసి ఎంత వెనక్కిపోయిందో చూసుకోవాలన్నారు ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూస్తే ప్రజలు మాకు ఏళ్లు అధికారం ఇచ్చారన్నారు. ఏడాది కాకముందే ఆహా ఓహో అని గగ్గోలు పెడితే ఎలా అన్నారు. పెట్టుబడులు తెస్తామని ఎక్కడ చెప్పుకున్నా పెట్టుబడులు తెస్తున్నామంటున్నా ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ లో పర్యటించినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొన్ని కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అంతా కూడా మాట్లాడడానికి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పాలనలో సంవత్సర పాలనలో 100 ఏళ్ల వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి కొన్ని కామెంట్స్ ఇచ్చింది. ఎట్లా చూస్తారు? బేసికలీ కవిత తెలుసుకోవాలి, మేము వాళ్ళ 10 సంవత్సరాల్లో 100 ఏళ్ళు ఎన్నిపోయింది అన్నాం. దానికి కౌంటర్ ఏదో అనాలని చెప్పి అని ఉండొచ్చు. కానీ ఈ అమ్మ లిక్కర్ స్కామ్ల నుంచి ఎంత ఎన్నికిపోయిందో అది చూసుకోమని ఫస్ట్ ప్రజల మనసులో కానీ ప్రజల మదిలో కానీ ఈ లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నాక ఈమె ఎన్ని అడుగులు ఎన్నికిపోయిందో అది చూసుకోమని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏందనేది ప్రజలు చూస్తారు, రైతులు చూస్తున్నారు, 6 గ్యారెంటీలు అమలు చేసే తీరును చూస్తున్నారు, మొన్ననే వేసిన రైతు బంధుని చూస్తున్నారు. కానీ ఈ అమ్మ కనబడవు. ఎందుకంటే మహిళలు కార్లో బస్సులో ఫ్రీ బస్సులో తిరుగుతారంటే ఈమె బస్సు ఎక్కేది లేదు, ఈమె చుట్టూ బస్సు ఎక్కేటోళ్ళు ఉండరు, వీళ్ళు లగ్జరీ కార్లలో తిరుగుతారు కనుక బీదోళ్ళు బస్సు ఎక్కి ఎట్లుందని తెలియదు. ఆ రకంగా ఒక్కొక్క సంక్షేమ పథకం వచ్చి ఆ బీద కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ సెగ్మెంట్ నుంచి టచ్లో లేకుండా పోయింది కవితక్క. చెల్లి సోదరిమని జైలు, తిహారు, ఢిల్లీ అదంతా అయిన తర్వాత దూరం అయిపోయింది కనుక కనబడతలేదు. అబద్ధం అద్దం ముందు నిలబడితే రేవంత్ రెడ్డి మొహం కనబడుతుంది అని చెప్పేసి అంటుంది. సేమ్ 10 ఏళ్ల పాలన చూసి జనం అది అనుకున్నారు అనుకునే వాళ్ళని తొక్కేసిరు. రేవంత్ రెడ్డి బెస్ట్ అనుకున్నారు, ముఖ్యమంత్రిని చేసిరు. మీరు 10 ఏళ్ల పాలన గురించి చెప్తారు కానీ ఆమె 1 ఇయర్ పాలన గురించి మాట్లాడుతుంది కదా. న్యాచురల్ గా ప్రతిపక్ష నాయకురాలుగా
100 ఏళ్ళైనా 100 గంటలైనా లేకపోతే 2 అయినా మాట్లాడాల్సిందే. మాట్లాడలేదు. సేమ్ అదే అంటున్నా నేను. 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలన చూసి మాకు 5 ఏళ్ళ కొరకు ఇచ్చారు. 5 ఏళ్లలో ఏడాది అయింది. ఏడాది నుండి ఓహో ఆహా మునిగిపోయారు తేలిపోయారంటే అది కాదు. ఇంకా చాలా సమయం ఉంది. చాలా రకాలు ఇంకా మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 60 రకాల కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడానికి ప్రణాళికలు జరుగుతాయి. మేము పెట్టింటిమే 7.8 లక్షల కోట్ల గొప్ప దావోస్ నుంచి తెస్తాం తెలంగాణ రాష్ట్రానికి అని మా 6 గ్యారెంటీలు లేదు, మా మేనిఫెస్టోలో లేదు, బట్ తెచ్చినాము. అట్లా మేనిఫెస్టోలో పెట్టనివి గ్యారెంటీలుగా ప్రకటించని కూడా అనేక కార్యక్రమాలు తెస్తున్నాము. అట్లే ముందుకు పోతూనే ఉంటాం. మోసం దగా కుట్ర చేసే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు కూడా పాలన చేయలేదు. రేవంత్ రెడ్డి ఎంతకాలము ప్రజలను మోసం చేయలేరు అంటుంది. అది జనం చెప్పాలి. కవిత న్యాచురల్గా అదే చెప్తున్నాం. మళ్ళీ ప్రతిపక్ష నాయకురాలుగా రేవంత్ రెడ్డి చాలా గొప్పవాడు, 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నాడు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. మా కాలంలో ఉన్న కుటుంబ పాలన లేదు, మా కాలంలో ఉన్న అవినీతి లేదు, మా కాలంలో ఉన్న అరాచకం లేదు, మా కాలంలో ఉన్న మా అన్న దోసుకో తినేది లేదు అని చెప్పలేదు కదా ఆమె. న్యాచురల్ ఏదో ఒక విమర్శ చేయాలి కనుక అది లేదు ఇది లేదు చెప్పడంలో సర్వసాధారణ, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి కవిత గురించి అసలే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది ఎరగడకు వచ్చిన దమాక్ ఎట్లా ఖరాబ్ అయి ఉంటుందో తీహార్ జైలుకు వచ్చిన వాళ్ళు కూడా జర సర్కాయించేటది. దాంట్లో మాట్లాడుతున్న విషయాలు పెద్దగా దాన్ని ఏదో చేసి మీరు పెద్ద కూడా చూపించాల్సిన అవసరం లేదు. కవిత లిక్కర్ స్కామ్ చేసి ఎన్నేళ్ళు వెనుకపోయిందో ఆమెను ఒకసారి చర్చించుకోవాలని చెప్పేసి సంపత్ కుమార్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ 10 ఏళ్ల విధ్వంసం ఇంకా కొలిక్కి రాకగానే వాళ్ళు 1 ఇయర్ పాలన పైన ఏడుస్తున్నారని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690. రైతులకు న్యాయం జరగాలని ఫిబ్రవరి 12 ఇందిరా పార్టీ వద్ద ర్యాలీ నిర్వహించనున్న సోషలిస్టు పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ సుభద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆమె తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ వ్యాప్తంగా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిన్న విషయం జరిగింది, అందరికీ తెలుసు. గదరాల గురించి బండి సంజయ్ సార్ ఏం మాట్లాడిందో తెలుసు. ఇక మరి ఆ విషయం గురించి ఇక పెద్ద పెద్ద సార్లు మన మేడం ఇక్కడ ఉన్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడిద్దామని తీసుకొని వచ్చినాం. సోషలిస్ట్ పార్టీ ఇండియా తరఫు నుంచి మనం ఎందుకు మాట్లాడిందో దాని గురించి ఏమైనా వివరాలు తెలుపుతారో అని చెప్పేసి మనం మాట్లాడుతున్నానికి వచ్చినాం. మరి ఒకసారి అదేదో కూడా మనం ఒకసారి తెలుసుకొని మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. నిన్న గద్దరన్న ఎవరైతే ఉన్నారో ఆయన గురించి బండి సంజయ్ సారు ఇట్లా వ్యాఖ్యలు చేసిండు, ఈ అవార్డు అని లేకపోతే దాని గురించి కొంచెం అసభ్యంగా మాట్లాడారని చెప్పేసి ఈ రోజు బయట మొత్తం హాట్ పబ్లిక్ టాపిక్ మారింది. మరి దాని గురించి మీ సందేశం ఏంటి? నా పేరు నూరుల్ అమీన్, నేను నేషనల్ జనరల్ సెక్రటరీ సోషలిస్ట్ పార్టీ. బండి సంజయ్ గారి నేను స్టేట్మెంట్ చూసినా నిన్న. ఇది చాలా ఆయనకు అవగాహన ఉందో లేదో, మరి ఎందుకంటే స్టేట్మెంట్ ఇచ్చిండు నాకు అర్థమే కాలేదు. ఆయన ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ లో ఉంటూ, అది కూడా హోమ్ కి, ఆయన గద్దరన్న గురించి అట్లా మాట్లాడకూడదు. గద్దరన్న ఆయన జీవితం అంతా ఒక త్యాగమే చేసిండు. ఆయన లేనిదే తెలంగాణ ఉద్యమంలో ధూమ్ధామ్ అనే దాని అదే ముఖ్యమైన అంశం తెలంగాణ ఉద్యమానికి. మరి శాంతియుతంగానే తెలంగాణ ఉద్యమం మొత్తం జరిగింది. ఎవరిది ఎక్కడ కూడా ఆయుధము పట్టలే. గదరన్న ఈవెన్ పట్టుకున్న లట్ట తీసుకొని కూడా ఎవరిని కొట్టలేదు. శాంతియుతంగా ధూమ్ధామ్ ప్రోగ్రామ్ చేయడం వల్ల ప్రపంచమంతా తెలంగాణ ఉద్యమంకి హైలైట్ దొరికింది. గదరన్న లేకుంటే ధూమ్ధామే లేకుంటే మరి ఆయన నక్సలైట్ అని అంటే వీళ్ళ పార్టీలో కూడా నక్సలైట్లు ఉన్నారు. వీళ్ళ పార్టీలో కూడా నక్సలైట్ ఇంటర్ రాజధాని జగన్ నుండి బయటకు వచ్చిన ఆయనే కదా. మరి ఆయన వాళ్ళ పార్టీలకు ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడే జాయిన్ అయింది కదా. మరి అప్పుడు తెలియదు ఆయనకి నక్సలైట్ అంటే. జగన్ ఎప్పుడో ఉద్యమం నుండి బయటకు వచ్చి డెమోక్రటిక్ వేని యాక్సెప్ట్ చేసిండు. డెమోక్రటిక్ వేలోనే మార్పు రావాలి సోషలిజంలో అని నమ్మిన వ్యక్తి. మావోయిస్టులని కూడా ఆలోచన చేసే వరకు తీసుకొచ్చిండు ఆయన. మరి అట్లాంటి వ్యక్తికి బండి సంజయ్ గారు అవగాహన లేకుండా అంత మాట్లాడడం ఎందుకంటే గదరన్న కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిండు అనే ఒక అంశం పెట్టుకొని ఆయన మనసులో, అదే గదరన్న బీజేపీకి కన్వర్జింగ్ చేసి ఉంటే మాట్లాడేటోడా? మాట్లాడేటోడు కాదు. సో కాబట్టి ఒక పదవి, ఒక స్టేట్ ప్రెసిడెంట్ గా నువ్వు ఉన్నావు, ప్లస్ ఏమో నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నావు, ప్లస్ ఒక
మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్స్ ఉన్నప్పుడు మీ స్టేట్మెంట్ మీ పార్టీనే డ్యామేజ్ చేస్తుంది. మీ పార్టీలోనే ఉన్నారు అంటే మీరు కౌంటర్ రాజేందర్ అన్నని కౌంటర్ చేయడానికి చేస్తురా? ఆయన బీజేపీలో ప్రెసిడెంట్ కావద్దనేసి గదర్ అన్నని వాడుకుంటున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన బీసీ, ఆయన కూడా మాజీ నక్సలైట్. మరి ఈటల రాజేందర్ అన్న కనుక కాబోయే ప్రెసిడెంట్ అవుతాడేమో అనేసి ఉద్దేశంతో కాకుండా ఇది ఈ స్టేట్మెంట్ ఆయనకు అడ్డుపడుతుంది. ఇప్పుడు బీజేపీలోనే చాలా మంది క్వశ్చన్ చేస్తారు కదా, ఇదే పెట్టుకొని అరే గదర్ అన్న గట్లా చెప్పి మరి ఈయన ఎట్లా అధ్యక్షుడు చేస్తారు అనేసి మేము ప్రశ్నిస్తాం. ఇప్పుడు మీరు ఆయన అధ్యక్షుడిని చేస్తే ప్రతి పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారు. దీనికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పారు. గద్దర్ అన్నకి ఏం తక్కువ, గద్దర్ అన్న లేకుంటే తెలంగాణ ఉద్యమము ఒక విస్తృత స్థాయికి తీసుకొచ్చిండు. గ్రామంలో ప్రజలను కదిలించిండు గద్దర్ అన్న. ఏ నాయకుడు చేయలేని పని గద్దర్ అన్న చేసిండు. అందరితో అందరు చేసింది ఒక చోట వస్తే గద్దర్ అన్న చేసింది ఒక చోట వస్తుంది. గద్దర్ అన్న వస్తున్నాడు ఇట్లా గజ్జలు వేసుకొని వస్తున్నాడు అంటే ఊర్లు కదిలి వచ్చి చూస్తుండే గద్దర్ అన్న. మరి అది మర్చిపోయి సోయ లేకుండా మాట్లాడితే ఎట్లా? బండి సంజయ్ గారు, నేను మీ ద్వారా కోరుతున్న బండి సంజయ్ గారు అపాలజీ చెప్పాలి, తెలంగాణ సమాజానికి అపాలజీ చెప్పాలి. గద్దర్ అన్నను అవమానించడము తెలంగాణ ఉద్యమాన్ని అవమానించినట్టే. నేను సోషలిస్ట్ పార్టీ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీగా నేను బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేస్తూ అమాయకులను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకురాలు గుర్రం విజయలక్ష్మిని శంషాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కొంపాలి మున్సిపాలిటీలోని పలు కాలనీలలో డ్రైనేజీ రోడ్ సమస్య పైన కాలనీ అసోసియేషన్ అభ్యర్థన మేరకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ సందర్శించారు. అనంతరం మున్సిపల్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భైరి ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జెమ్మి దేవేందర్తో పాటు కాంగ్రెస్ నాయకులు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు. ఒకటి మేజర్ ఇష్యూ ఏదంటే మీ దిక్కించి ఆగిపోయింది. అందుకోసం ఎందుకు ఆగిపోయింది కొంచెం తెలియదు. ఇప్పుడైతే ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ తను కూర్చొని ఎంఆర్ఓ తీసుకొని పరిష్కారం రాసి కోర్టుకు సబ్మిట్ చేయాలి ఇమ్మీడియట్లీ. ఏది సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఎక్స్పైజెడ్ మల్లయ్య ఎల్లయ్య ఎవరో క్లైమ్ చేసే వాళ్ళు ఆల్రెడీ దానికి దారి మార్టిగేజ్ చేసి లెఫ్ట్ సైడ్ వాళ్ళకు లేఅవుట్ పోయింది. ఇంకా ఈ ల్యాండ్ ఈ రోడ్డు చూపించుకుంటే ముంగట లేఅవుట్లు పర్మిషన్ ఇచ్చారు. ఇవాళ ఏం చేశారంటే అక్కడ క్యాన్సిల్ చేసుకొని లోపల రోడ్డు ఇక్కడ పెట్టుకుంటే అక్కడ దీనికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. చేస్తే మన వాళ్ళు కోర్టుకు పోయి ఆల్రెడీ సర్పంచ్ ఉన్నప్పుడే చేసిండ్రు అని చెప్పేసి కోర్టు మీకు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు గతంలో అధికారులు పనిచేయలేదు, అప్పుడున్న ఎంఆర్ఓనే మీకు చేయకపోతే చెప్పు, నేను కలెక్టర్ చెప్పాలన్నా జైన్ కలెక్టర్ చెప్పాలన్నా పోయి కూర్చొని అయ్యా 5,000 ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాడా. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేయలేకపోయింది, చెడ్డ పేరు అలాగే ఉంటుంది. మన ప్రభుత్వంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ఏవైతే చేయాలనుకుంటుందో దానికి అనుగుణంగా ఫస్ట్ మనం చేస్తాం. ఎందుకంటే నేను పోయి సిద్ధాబాబు గారు తన మొన్న వీరు కూడా వచ్చినప్పుడు నేను కూర్చొని మాట్లాడినప్పుడు ఒకసారి తిరిగి చూడమంటే చూసినాం. మనం ఇప్పుడు ఇవ్వాలి చూసి అవన్నీ పంపిస్తాం. మనకు తొందరనే ఒక 4-5 కోట్ల రూపాయలు శాంక్షన్ పోతాయి. ఆడపిల్లల చదువులు, వారు ఆర్థికంగా నిలదొక్కునేందుకు పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2న గచ్చిబౌలి స్టేడియంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ 8వ ఎడిషన్ నిర్వహిస్తున్నట్లు సేవా భారతి ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా భారతి ఉపాధ్యక్షురాలు సుమలత మాట్లాడుతూ ఫిబ్రవరి 2న ఉదయం 5K రన్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ రన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు కొనసాగుతుందన్నారు. ఇప్పటికే 10,000 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు. అందరికీ నమస్తే అండి. నా పేరు సుమలత. నేను వృత్తిరీత్యా దంత వైద్యురాలండి. సేవా భారతిలో గత 7 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనము ప్రత్యేకంగా కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే ప్రోగ్రామ్ రన్ కార్యక్రమాన్ని మనం ఫిబ్రవరి 2న గచ్చిబౌలి స్టేడియంలో కండక్ట్ చేస్తున్నాం. రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అనే కార్యక్రమానికి ఏ ఉద్దేశంతో చేస్తున్నామంటే సేవా భారతి ద్వారా
కిషోరి వికాస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనము కండక్ట్ చేస్తున్నాము. సేవాభారతి రకరకాల రంగాల్లో పనిచేస్తూ ఉన్న ప్రత్యేకించి కిషోరి వికాస్ కార్యక్రమం ప్రోగ్రామ్ కోసం రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కండక్ట్ చేస్తున్నాం. మనం ఈ కిషోరి వికాస్ కార్యక్రమం అంటే ఏంటంటే మనం ఈ 10 మన 5వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్న వయసులో ఉన్న కిషోరి వయసులో ఉన్న పిల్లలకి మనం చదువులోను, ఆరోగ్యంలోను, వారి స్వావలంబనలోను, వారి పూర్తి అంటే ఒక వ్యక్తిత్వ వికాసం కోసం లాగా ఒక కార్యక్రమం చేస్తుంటాం మనం. ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఒక రన్ కండక్ట్ చేస్తాం. ఇటువంటి కార్యక్రమం జరుగుతోంది మన ప్రజల దాకా తీసుకెళ్లాలంటే ఉన్న ఒక మంచి మార్గం రన్ ఫర్ గర్ల్ చైల్డ్. యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం, హెల్త్ రన్స్ కండక్ట్ చేస్తాము, రకరకాల కారణాల చేత మనం కండక్ట్ చేస్తుంటాం. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రజల దాకా తీసుకెళ్లాలి అంటే ప్రజల ఇందులో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ముఖ్యమండి. ఇంకా సంస్థగా మేము చేయవచ్చు, మాకు సపోర్ట్ చేసి సిఎస్ఆర్ కార్యక్రమాలు చేసే కంపెనీలు సపోర్ట్ చేయొచ్చు. కానీ ప్రజలు కనుక ఇందులో ఈ కార్యక్రమంలో మమేకమైతే సమాజంలో పెద్ద మార్పును తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ మేము కండక్ట్ చేస్తున్నామండి. సెకండ్ రన్ ఉంటుంది, అంటే దీన్ని 3 కేటగిరీలో జరుగుతుంది. 21 సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నెంబర్లో ఉన్న గాయత్రి వెంచల నిర్వాహకులు పార్క్ స్థలం కబ్జా చేసి షెడ్డు నిర్మాణం చేయడంతో స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు జేసీబీ సహాయంతో షెడ్డును తొలగించారు. ముందస్తు సమాచారం లేకుండా నిర్మాణాలు కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రమాదాల బారి నుండి ఒక్కరిని కాపాడిన జీవితం తృప్తినిస్తుంది. రోడ్డు రహదారి భద్రత మన అందరి బాధ్యతగా గుర్తించాలన్న మంత్రి పొన్నం. సాధారణ ఉద్యోగుల మాదిరిగా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఆర్పీల డిమాండ్. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణలో ముదురుతున్న వివాదం. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన చూసే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. ఏడాది కూడా గడవక ముందే గగ్గోలు పెడుతున్నారన్న కాంగ్రెస్ నేత సంపత్ కుమార్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.